ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దన్నారు. భాజపా, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలన్నారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకే ముఖ్యమన్నారు. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ కారణంగా 12 గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసర నుంచి తడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసర నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేట్ వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మహాజాతరకు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మేడారం జనసంద్రమైంది. అయితే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గద్దెలకు 2 వైపులా ఉన్న క్యూలైన్లలో కనీస వసతులు లేని కారణంగా క్యూలైన్లలోనే కుప్పకూలిపోయారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి తల్లుల దర్శనానికి వచ్చిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు అవస్థలు పడ్డారు. తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్లు చేత పట్టుకుని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకుని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. మంగళవారం రాత్రి వరకు నామమాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య బుధవారం నుంచి అనూహ్యంగా పెరిగింది. 2020 మహాజాతరలో 6000 మరుగుదొడ్లను నిర్మించగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రస్తుతం 5600 నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్లను గత జాతరల కంటే తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోరులో చివరి రోజు దరఖాస్తులు పోటెత్తాయి. మొత్తం 1005 మంది నామినేషన్లు దాఖలు చేసుకోగా బీఫామ్లు ఎవరికి దక్కనున్నాయో. నగర పురపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అభ్యర్థుల తాకిడితో నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి డివిజన్ నుంచి ప్రధాన పార్టీల తరపున కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లున్నాయి. అన్ని డివిజన్ల నుంచి మొత్తం 1005 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీజేపీ నుంచి 253 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 319, బీఆర్ఎస్ నుంచి 120, స్వతంత్ర అభ్యర్థులు 118, ఎంఐఎం 89 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి మొత్తం 264 దరఖాస్తులు వచ్చాయి. భీమ్గల్ నుంచి 84, బోధన్ నుంచి 342 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు బీఫామ్ టెన్షన్ పట్టుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన సతీమణి పైడి రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డితో శనివారం నాడు ఆదివాసీ గిరిజన వన దేవతలైన సమ్మక్క సారలమ్మ దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకుని నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతిపెద్ద గిరిజన వన మహోత్సవ జాతర అని, సంస్కృతి సాంప్రదాయాలు హిందూ దేవతల్లో ఉన్నాయని, ప్రతి ఒక్క పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుజాతారెడ్డి, సంతోష్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, వ్యక్తిగత సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని నిజామాబాద్ జిల్లాలో అందుబాటులోకి తీసుకువచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
శనివారం ఆమె సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మైనింగ్, గ్రౌండ్ వాటర్ తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ నూతన విధానం అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మాన్యువల్ విధానానికి స్వస్తి పలుకుతూ ఇక నుండి పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందున పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఇసుక అవసరమైన వారందరూ ఆన్లైన్ బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులకు మరింత పారదర్శకంగా నేరుగా ఇసుక అందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇసుక లోడింగ్ విలేజ్ ఫండ్ కింద ఒక ఇసుక ట్రాక్టర్ లోడ్కు కేవలం 612 రూపాయలను మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర గృహ నిర్మాణాలు, ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం 1173 రూపాయలు చెల్లించాలన్నారు. ఆన్లైన్లోనే యూపీఐ పేమెంట్ చేయాలని సూచించారు. అయితే ఇసుక తరలింపు కోసం వినియోగదారులే ట్రాక్టర్ వాహనాన్ని కూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వినియోగదారులు ప్లేస్టోర్ నుండి మన ఇసుక వాహనం యాప్ ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మైనింగ్ శాఖ ఏడీజీ సంజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా జనవరి 31 వరకు వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 84 కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరచామన్నారు. 84 మందికి కోర్టులో హాజరుపరచగా వీరికి 7,90,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని, ఇందులో 5 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో 13, 14, 15 డివిజన్లకు చెందిన నాయకులు బీఫామ్ రానప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. గెలుపుపై ఎవరి ధీమాను వారే వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని 13, 14, 15 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ బరిలో ఉన్న అభ్యర్థులు అర్సపల్లి శివార్లోని చేపల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్లను దాఖలు చేశారు. 15వ డివిజన్కు చెందిన తోటికూర ప్రీతం ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అలాగే నగరంలోని 14వ డివిజన్కు చెందిన షకీల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే డివిజన్ను అభివృద్ధి పరుస్తానని తెలిపారు. అలాగే 15వ డివిజన్ అర్సపల్లిలో మాజీ కార్పొరేటర్ నవీన్ ఊరేగింపుగా తరలిరాగా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో ప్రజలు ఊరేగింపులో పాల్గొని మద్దతు తెలిపారు. నవీన్ తన నామినేషన్ దాఖలు చేసుకున్నారు. గతంలో అర్సపల్లికి ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే 15వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 14వ డివిజన్ నుండి అబ్దుల్ భరీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని, తప్పకుండా గెలుస్తానన్నారు. తాను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత డివిజన్ ప్రజలందరి కష్ట సుఖాల్లో ముందుంటారని తెలిపారు. అలాగే 13వ డివిజన్ సారంగపూర్ నుంచి శ్రీహరి నాయక్ కార్పొరేటర్గా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీహరి నాయక్ నామినేషన్ దాఖలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సారంగపూర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్బర్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీహరి నాయక్ మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా నోడా డైరెక్టర్గా పనిచేశానని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే సారంగపూర్ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 14వ డివిజన్ అర్సపల్లి నుంచి మాజీ మేయర్ మీర్ మజాజ్ అలీ తనయుడు మీర్ ముర్తుజా అలీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీర్ మజాజ్ అలీ మాట్లాడుతూ తన తనయుడు ఉన్నత చదువులు చదివినప్పటికీ తన మాదిరిగా ప్రజాసేవ కోసం మొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారని తెలిపారు. కావున డివిజన్ ప్రజలు తన తనయుడిని గెలిపించాలని కోరారు. ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ అనగా 31.10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులో $594 అనగా 11% క్షీణించి $4,732, వెండి ధర $36 అనగా 32% పతనమై $78 పరిమితమయ్యాయి. ఫలితంగా రాత్రి 11 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 21,860 రూపాయలకు పైగా తగ్గి 1,57,840 రూపాయలకు చేరుకోగా కిలో వెండి ధర 1,00,000 పతనమై 2,99,000 వద్ద స్థిరపడ్డాయి. గురువారం రాత్రి ఈ ముగింపు ధరలు 1,79,700 రూపాయలు, 3,99,600 రూపాయలు కావడం గమనార్హం.
MCX లో కమోడిటీల ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర 1,80,499 వద్ద ప్రారంభమై 1,83,493 వద్ద గరిష్ట స్థాయిని తాకిన తదుపరి 1,50,849 వద్ద కనిష్ట స్థాయికి తాకి అక్కడే ముగిసింది. 18% క్షీణించింది. కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ ధర 3,83,898 వద్ద ప్రారంభమై 3,89,986 వద్ద గరిష్టానికి చేరింది. తదుపరి 2,91,922 వద్ద కనిష్టాన్ని నమోదు చేసి అక్కడే ముగిసింది. ఈ కాంట్రాక్ట్ 27% నష్టపోయింది. భీమ్గల్కు చెందిన మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ కొండ ప్రకాష్ గౌడ్ సతీమణి గోదావరి కుమారులు బీజేపీ పార్టీలో చేరారు. భీమ్గల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ కొండ ప్రకాష్ గౌడ్ సతీమణి కొండ గోదావరి కుమారులు రాముగౌడ్ నర్సగౌడ్లు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీని వీడి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పూసరాజుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎంపీపీ కొండ గోదావరి పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందని, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్పై జెండా ఎగరవేస్తామని, మున్సిపల్ ఎలక్షన్లలో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆర్య రవీందర్, పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, యోగేశ్వర్, నర్సయ్య, లక్ష్మణ్ గౌడ్, సంధ్య, రాజ్, నవీన్, హరిప్రసాద్, రఘు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతకుముందు ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ స్థాపించినప్పుడు పూకంటే ముందు టీడీపీలోనే ఉండేది. మా తల్లి మా అన్నపూర్ణమ్మ గారికి కానీ, మా తల్లి మైపాల్ రెడ్డి గారికి కానీ నాతో కూడా మంచి సంబంధాలు ఉండే. వాళ్ళ కుటుంబంతో కూడా నాకు సంబంధాలు చాలా బాగున్నాయి. వారి సతీమణి భూదేవి గారు 2 సార్లు ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఎంతో ప్రజాసేవ చేసి ప్రాంతానికి గోదావరి ఎన్నోసార్లు ఎంతో ప్రజాసేవ చేసిండ్రు. మంచి పేరుంది ఈ ఏరియాలో. కుమారుడు రామ్ గారు, నర్సగౌడ్ గారు, ఇంకో కుమారుడు అందరూ కుటుంబం మొత్తం నేను వచ్చి రిక్వెస్ట్ చేసిన పార్టీ జాయిన్ కమ్మని చెప్పి నా రిక్వెస్ట్ అంగీకరించి పార్టీలో జాయిన్ అవుతున్నారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దూదేకుల కమ్యూనిటీ సభ్యులను ఏకం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తానని దూదేకుల సంఘం జిల్లా నాయకులు నూర్ బాషా తెలిపారు. తెలంగాణ ముస్లిం నూర్ బాషా దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కమరపల్లి మండలం ఉప్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ నియమితులైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జైనుద్దీన్, జిల్లా అధ్యక్షులు షేక్ సాదుల్లా తెలిపారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం అధికారిక ఉత్తర్వులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ అహ్మద్ గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన సంఘం రాష్ట్ర నాయకత్వం జిల్లా స్థాయిలో సంస్థను బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించిందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూర్ బాషా దూదేకుల కమ్యూనిటీ సభ్యులను ఏకం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం, రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు జిల్లాలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నియామక పత్రంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దా సాహెబ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు షేక్ షాదుల్లా సంతకాలు చేశారు. అహ్మద్ నియామకం పట్ల పలువురు కమ్యూనిటీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో జిల్లాలో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యవర్గ సభ్యులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సాజిద్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షాహిద్, కోశాధికారి మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఉప్లూరు గ్రామం నుండి మహమ్మద్ అహ్మద్ ను నిజామాబాద్ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని సిద్దాసాబ్ గారు మా జిల్లా అధ్యక్షుడికి ఈ నియామక పత్రాన్ని ఇచ్చి వారికి అందజేయమని ఆదేశాలు ఇవ్వడం చేత జిల్లా కమిటీకి సంబంధించి అట్లాగే రాష్ట్ర కమిటీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆయనకు ఇట్టి నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. జై నూర్ బాషా, జై జై నూర్ బాషా. బాల్కొండ మండలంలోని బస్వాపూర్ శివార్లో 2 మొరం టిప్పర్లను పట్టుకుని సీజ్ చేశామని ఎస్ఐ శైలేంద్ర తెలిపారు. బాల్కొండ మండలం బస్సాపూర్ శివార్లో నుండి రాత్రిపూట మొరం తరలిస్తున్న 2 మొరం టిప్పర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ శైలేంద్ర తెలిపారు. జాతీయ రహదారికి మొరం తరలించడానికి అనుమతులు ఉన్నా రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.